హలో! నమస్కారం అండి. నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ సీఈఓ రియల్టర్ ఆక్సిజన్. ఈరోజు రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ ఎక్కడ పెట్టాలి? ఎక్కడ పెట్టకూడదు? సిటీలో పెట్టాలా? ఓఆర్ఆర్ ముందు పెట్టాలా? ఓఆర్ఆర్ తర్వాత పెట్టాలా? ట్రిపుల్ ఆర్ఆర్ ముందు పెట్టాలా? ట్రిపుల్ ఆర్ఆర్ తర్వాత పెట్టాలా? లేదా తెలంగాణ బోర్డర్‌లో పెట్టాలా? అన్ని ప్లేస్ మంచిదే ఇన్వెస్ట్‌మెంట్ రియల్ ఎస్టేట్. కానీ ముఖ్యంగా ఇప్పుడున్న ట్రెండ్‌లో గత 1 ఇయర్, 1 ½ ఇయర్‌లో చూసుకుంటే రియల్ ఎస్టేట్ కొద్దిగా స్లో డౌన్ అయిన మాట వాస్తవం. ఫస్ట్ ఇయర్ కంటే లాస్ట్ 6 మంత్స్‌లో కొద్దిగా పెరిగింది రియల్ ఎస్టేట్. అయితే ప్రజలకి, వ్యూయర్స్‌కి అందరికి డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఏ సెగ్మెంట్‌లో ఇన్వెస్ట్ చేయాలనేది పెద్ద బిలియన్ డాలర్ క్వెషన్ అయిపోయింది. సో, ముఖ్యంగా మా అనాలిసిస్ ప్రకారం 3 డికేడ్స్ ఎక్స్‌పీరియన్స్‌తో నేను చెప్పబోయేది ఏంటంటే, ఎనీ ప్రాపర్టీ ఆఫ్టర్ ఓఆర్ఆర్ అండ్ బిఫోర్ ట్రిపుల్ ఆర్ఆర్, ఆ ట్రిపుల్ ఆర్ఆర్ ఒక 3, 4 కిలోమీటర్ తర్వాత వరకు కూడా మీకు పొటెన్షియల్ బాగుంటుందండి. ఎందుకంటే దట్ ఈస్ అండర్ గ్రోత్ కారిడార్. ఇప్పుడు ప్రస్తుతం సీఎం గారు చెప్పిన దాన్ని కూడా అర్బన్ ఏరియా, సబర్బన్ ఏరియా అండ్ రూరల్ ఏరియా. సో నేను చెప్తుంది సబర్బన్ ఏరియా. ఎందుకంటే హెచ్ఎండిఏ పరిధి ఇప్పటి వరకు నిన్న మొన్నటి వరకు ఓఆర్ఆర్ వరకు ఉండేది. ఇప్పుడు ఓఆర్ఆర్ అనేది ట్రిపుల్ ఆర్ఆర్ దాటి 5 కిలోమీటర్ దాకా హెచ్ఎండి డిక్లేర్ చేస్తున్నారు. అంటే రెవెన్యూ కావాలి గవర్నమెంట్కి. అట్లనే హైక్ ఫర్ ది సెల్లర్స్, అంటే మంచి లాభాలు వస్తాయి. సో ఏ ఏరియాస్లో అండి ఇప్పుడు ముఖ్యంగా నేను ఈరోజు మాట్లాడేది ముంబై హైవే, బెంగళూరు హైవే, శ్రీశైలం హైవే. మిగతా ఏరియాలు కూడా బాగుంటాయి, కానీ కొద్దిగా ఎక్కువగా లాభాలు వచ్చేవి ముంబై హైవే. ఎక్కడ అంటే సంగారెడ్డి తర్వాత, ఐఐటి కంది సంగారెడ్డి దాకా ఆల్మోస్ట్ సిటీలో కలిసిపోయింది. దెన్ సో సంగారెడ్డి తర్వాత రుద్రారం, పెద్దాపూర్, సదాశివపేట్. ఈ పెద్దాపూర్, సంగారెడ్డి అనేది బాగా బెల్ట్ అయిపోయింది. ఐఐటి ల్యాండ్మార్క్, ఐఐటి ఏదైతే ఐఐటి కంది ఉందో అది మంచి ల్యాండ్మార్క్ అయిపోయింది. అక్కడ 100 ఎకరాలు డెవలప్ అవుతుంది. సో రేట్లు ఎంత ఉన్నాయంటే మీకు పెద్దాపూర్లో చూసుకుంటే 25 నుండి 30,000 పర్ గజం. కొన్నాట్లో మెయిన్ రోడ్ ఫేసింగ్ అయితే ఇంకో 2-3 వేలు ఎక్కువ ఉండొచ్చు. సో 25 నుండి 35లో వేరీ అవుతుంది, డిపెండింగ్ ఆన్ ది ప్రాజెక్ట్ సైజ్, ప్రాజెక్ట్ ఎమ్యూనిటీస్. డిటీసీపీ ఉంది, ఇప్పుడు ఫ్యూచర్లో హెచ్ఎండి అయ్యే అవకాశం ఉంది. డిటీసీపీ విత్ రేరా. ప్లాట్ సైజ్ విల్ బి స్టార్టింగ్ ఫ్రమ్ 167, 180, 220, 250, ఇంకా సో ఆన్ అప్ టు 450, 500 దాకా కూడా ఉన్నాయి. కమర్షియల్ ప్లాట్స్ కూడా ఉన్నాయి. అయితే అక్కడ 3-4 ప్రాజెక్ట్స్ నేను చూశాను. బాగా ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ 70-75 ఎకరాలు ఉంది. 600+ ప్లాట్స్ ఉన్నాయి, డిఫరెంట్ సైజెస్. ఆల్రెడీ 90%, 95% ఆఫ్ ది ప్రాజెక్ట్ ఈస్ సోల్డ్. ఆ ప్రాజెక్ట్లో 10 acres వరకు పార్క్ ఏరియాస్ ఉన్నాయి. అంటే 70 acresలో 10 acres, 3, 3, 4 అంటే చాలా పెద్ద ఏరియా. అంటే 7 acres రెసిడెన్షియల్ పార్క్స్, ఒక 3 acres కమర్షియల్ కమ్యూనిటీస్. సో అది కొనుక్కుంటే మాత్రం డెఫినెట్గా హైక్ అనేది బాగా జరుగుతుంది. అట్లా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో సంగారెడ్డి తర్వాత నేను చెప్పినట్టు రుద్రారం కానీ, పెద్దాపూర్ కానీ, సదాశివపేట వరకు కూడా ఇన్ఫ్యాక్ట్ జైరాబాద్ కూడా వెళ్ళిపోయేవి. సో అదేవిధంగా బెంగళూరు హైవేలో వచ్చేసరికి తుక్కుగూడ తర్వాత మీకు ముచ్చెర్ల, కందుకూరు, కడ్తాల్, అమ్మంగల్ దాకా వెళ్తున్నాయి. సో మీరు కడ్తాల్, అమ్మంగల్ అక్కడ కొనుక్కుంటే కనుక రేట్లు మీకు 20, 30, 40 వేలు డిఫరెంట్. రోడ్ సైజ్ అయితే 60-70 వేలు కూడా ఉన్నాయి. రోడ్లు లాన్ అంటే 10 కిలోమీటర్స్ వెళ్ళకూడదండి. 2-3 కిలోమీటర్స్ వరకు అప్రిషియేషన్ ఉంటుంది. తర్వాత అప్రిషియేషన్ చాలా లాంగ్ అవుతుంది. ఇటుపక్క చూసుకుంటే బెంగళూరు హైవే చూసుకుంటే కనుక మీకు షాద్ నగర్ బాగా పికప్ అవుతుంది, మున్సిపాలిటీ అయిపోయింది. షాద్ నగర్ తర్వాత మీకు డెఫినెట్గా బూర్గులా ఉంది, బాలానగర్ ఉంది. అంతవరకు కూడా ప్రాజెక్ట్స్ జడ్చర్ల వరకు కూడా వెళ్ళాయి. బట్ అప్ టు బాలానగర్ యూ కెన్ బై. ఎందుకంటే బాలానగర్ ఓఆర్ఆర్కి దూరం, ట్రిపుల్ ఆర్ఆర్కి తర్వాత 10-15 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇందాక నేను చెప్పిన జడ్చర్లు అంటే 100 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. సో బెటర్ టు టేక్ అప్ టు బాలానగర్. సో రాజాపూర్ ఉంది, బాలానగర్ ఉంది, బూర్గులా ఉంది, షాద్ నగర్ ఉంది. సో ఇవన్నిట్లో కూడా మీరు చూసుకుంటే షాద్ నగర్ తర్వాత ముందు కొత్తూరు, నందిగామ, మేకాగూడ, పోలేపల్లి, సజ్జు, బాలానగర్ ఇవన్నీ ఇండస్ట్రియల్ ఏరియాస్ అండ్ సజ్జు ఉంది. సో ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ అమెజాన్ ఇలాంటి కంపెనీలు, ఫార్మా కంపెనీలు, ఎంఎస్ఎన్ ఫార్మా, అరవిందో ఫార్మా, నాట్కో ఫార్మా ఇవన్నీ కూడా వస్తున్నాయి అన్నమాట. సో దానివల్ల డెవలప్మెంట్, ఎప్పుడైతే ఇండస్ట్రీ ఉంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే ఇండస్ట్రీస్ వస్తాయి. ఇండస్ట్రీ వస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఎంప్లాయ్మెంట్ వస్తే మీకు డబ్బులు వస్తే బయింగ్ పవర్ పెరుగుతుంది. సో ఇప్పుడు నేను చెప్పిన ఏరియాలన్నీ కూడా ఎస్పెషల్లీ మన బెంగళూరు హైవే అయితే చిన్నజీఆర్ సమిట్ ట్రస్ట్ ఉంది, రైట్ సైడ్ కనా మెడిటేషన్ సెంటర్ ఉంది. అదేవిధంగా ఓఆర్ఆర్కి దగ్గర, ఎయిర్పోర్ట్కి దగ్గర
అంటే మీరు ఏ విధంగా చూసుకున్నా అన్ని విధాలుగా బెనిఫిట్. ముందుకెళ్తే షాబాద్ ఉంది, సీతారాంపూర్, చందనవల్లి సెడ్జ్, ఇవన్నీ కూడా గ్రోత్కి యాడ్ అవుతాయి అన్నమాట. అంటే బైపాస్, ఇప్పుడు బైపాస్ హైవే వేరు, బెంగళూరు న్యూ హైవే వేరు, అక్కడ కూడా చాలా వెంచర్స్ కంప్లీట్ అయినాయి, కొన్ని అవుతూ ఉన్నాయి. సో ఓవరాల్గా ఇక్కడ ఎక్కడ పెట్టినా మీకు రెట్టింపు అవ్వడం ఈజీ, మాట డబుల్ ట్రిపుల్ అవ్వడం ఈజీ. 4 to 5 ఇయర్స్లో డబుల్ అవుతుంది, 10 ఇయర్స్లో 5 times అవుతుంది రఫ్గా. అది లాస్ట్ 10 years జరిగిన ట్రెండ్. ఇప్పుడు నెక్స్ట్ 10 years ఏం జరుగుతుంది అని చెప్తున్నాం. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక మీరు ఎక్కడ పెట్టకూడదంటే, ఎక్కడైతే లీగల్గా లేదో, ఇండస్ట్రీ డెవలప్మెంట్ లేదో, మరీ బాగా దూరం వెళ్ళొచ్చు కానీ మరీ బాగా దూరం వెళ్ళకూడదు. బియాండ్ రీచ్ అయితే 110, వికారాబాదు, జహీరాబాదు, జడ్చర్ల, అట్లనే కల్వకుర్తి, ఇంతవరకు ఇవన్నీ వెళ్ళిపోయాయి. ఉన్నాయి కానీ అంత మూమెంట్ లేదు. సో ఒక్కో దగ్గర నేనేమన్నా RRR 5-10 కిలోమీటర్లో దూరం ఆపితే మీకు మంచి గ్రోత్ కారిడార్ కింద వస్తుంది. ఫ్యూచర్ శాటిలైట్ టౌన్షిప్స్ కానీ, ఫార్మా క్లస్టర్స్ కానీ, SEZs కానీ, ఇండస్ట్రియల్ కారిడార్ కానీ, గోల్ఫ్ కోర్సు, 4 సస్టైనబుల్ సిటీ కానీ స్టార్ట్ అయితే కనుక అక్కడ మొత్తం పికప్ అవుతుంది. సో ఓవరాల్గా ఇప్పుడు రైట్ టైమా కాదా అని అడుగుతున్నారు. ఇప్పుడు 120% రైట్ టైం అండి. నేను చెప్పిన ఏరియాలో పెట్టుకుంటే మీ భూమి బంగారం, డైమండ్ లెవెల్లో కూడా ఎదుగుతుంది. ఎందుకంటే భూమి మీద పెట్టింది ఎప్పుడు బంగారం, పట్టిందల్లే బంగారం అంటారు కదా. భూమి మీద పెట్టింది ఎప్పుడు కూడా కథ క్లియర్ లీగల్ టైటిల్ విత్ ప్రాపర్ డెవలప్మెంట్స్, ఇండస్ట్రీ కారిడార్ గ్రోత్, మిగతా అమ్యూనిటీస్ అన్నీ ఉన్నప్పుడు డెఫినెట్గా ఇప్పుడు మెట్రో స్టేషన్ కానీ, రైల్వే స్టేషన్ కానీ, ఇప్పుడు చూసుకుంటే సంగారెడ్డి సిటీలో అయిపోతుంది, పటాన్చెరు ఎప్పుడూ అయిపోయింది. అదేవిధంగా షాద్నగర్ సిటీలో కలిసిపోతుంది స్లోగా. ఒకప్పుడు కుక్కట్పల్లి చూసుకుంటే చాలా దూరంగా ఉండేది, ఇప్పుడు కుక్కట్పల్లి వితిన్ ద సిటీ, కుక్కట్పల్లి దాటి 10-20 కిలోమీటర్లు వెళ్ళిపోయింది. సో ఓవరాల్గా ఇప్పుడు నేను చెప్పిన ఏరియాస్లో మీరు పెట్టుకుంటే మీ ఇన్వెస్ట్మెంట్ చాలా సేఫ్గా ఉంటుంది. ఓన్లీ థింగ్ ఎవరైనా ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ ద్వారా వెళ్తే బెటరు. మీకు కొన్ని తెలియదు, FTLలో ఉందా, బఫర్ జోన్లో ఉందా, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అది రాకుండా ఉండాలంటే మీరు డెఫినెట్గా ఏదైనా ఏజెంట్ అప్రోచ్ అయ్యి అక్కడ ఆ ఏరియాలో గ్రిప్ ఉన్నట్టు వెళ్తే మీ ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా ఉంటుంది. ఫర్దర్ ఏమైనా డౌట్స్ ఉంటే నా పేరు డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియాల్ట్ ఆప్షన్. నా ఫోన్ నంబర్ 9949579170. థ్యాంక్ యూ.